నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలోని ఎస్సీ బాయ్స్ హాస్టల్లో విద్యార్థుల కోసం నిర్మించిన టాయిలెట్లను ప్రారంభించడానికి వచ్చిన జిల్లా కలెక్టర్ రాజకుమారి అక్కడి విద్యార్థుల సమస్యలను ఆత్మీయంగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు కలెక్టర్ దృష్టికి పలు ఇబ్బందులు తీసుకువచ్చారు. ముఖ్యంగా వర్షాలు పడినప్పుడు హాస్టల్ గ్రౌండ్ మొత్తం బురదమయంగా మారిపోతుందని, బయటకు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. హాస్టల్ పక్కనే సక్రమైన రహదారి ఏర్పాటు చేస్తే తమకు ఎంతో ఉపశమనం కలుగుతుందని వినతి పత్రం సమర్పించారు. విద్యార్థుల సమస్యలు శ్రద్ధగా విన్న కలెక్టర్ రాజకుమారి వెంటనే స్పందిస్తూ సంబంధిత అధికారులను సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. విద్యార్థుల సౌకర్యం కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అదే విధంగా హాస్టల్లో ఉన్న ఇతర సమస్యల గురించి కూడా విద్యార్థుల్ని అడిగి తెలుసుకున్న కలెక్టర్, మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా నేరుగా నాకు తెలియజేయండి, నేను మీకు అండగా ఉంటాను అంటే వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా అక్కడ అధికారులు కూడా కలెక్టర్ రాజకుమారికి స్పందన చూసి ఆమెను మనసున్న వ్యక్తిగా కొనియాడుతూ ఆనందం వ్యక్తం చేశారు. విద్యార్థుల సమస్యలపై కలెక్టర్ తక్షణ స్పందన ఇవ్వడం పట్ల హాస్టల్ విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తూ సమస్యల పరిష్కారం త్వరగా జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మీ అందరికి మీ పేరెంట్స్ ఫోన్ కాల్స్ వస్తున్నాయా? హాస్టల్లో భోజనం బాగా పెడుతున్నారా? హాస్టల్లో శానిటేషన్ బాగుందా? ఇంకో క్వశ్చన్ ఏంటి, మీ వార్డెన్ సరిగ్గా మిమ్మల్ని చూసుకుంటున్నారా లేదా? నాకు ఎవరు మంచి మార్కులు వేయలేదు. ఎంత వచ్చిందమ్మా? 81% వచ్చింది. సెకండ్ ఫ్లోర్ అవి కూడా చేస్తున్నారు. వార్డెన్ గారు ఎవరు ఎలా చేస్తున్నారు? దీనికి లాస్ట్ ఎన్ని హాస్టల్కి రావాలి? 6-7 హాస్టల్లో చేరాలి. రోజు అటెండెన్స్ తీసుకుంటారు. అవుటర్స్ నెట్ పరిస్థితులు కూడా ఎలా చేయడానికి ఇప్పుడు ఆ పిల్లోడు మాట్లాడాడు కదా, ఎవరిన ఊరి నుంచి బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ హాస్టల్ ఉంది కదా అని స్టే చేయడం, అలాంటి ఎట్టి పరిస్థితులు కూడా ఎలా చేయడానికి లేదు. ఓన్లీ స్టూడెంట్ ఇక్కడ ఎవరు ఎన్రోల్ అయ్యారు వాళ్ళే ఉండాలి. అప్పుడే ఇష్యూస్ వస్తాయి. ప్లాన్ చేసుకుంటాం. ఎంజే హాస్పిటల్ నంద్యాల పట్టణంలో అత్యాధునిక సదుపాయాలతో నిష్ణాతులైన వైద్యులచే అందరికీ అందుబాటులో అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తోంది ఎంజే హాస్పిటల్. డాక్టర్ జాస్మిన్ సుల్తానా ఎంబీబీఎస్ ఎంఎస్ డీజీఓ, ఎల్ఎస్ఎస్ లాప్రోస్కోపీ, నెదర్లాండ్స్, అబ్స్ట్రీషియన్ అండ్ గైనకాలజిస్ట్, గర్భిణీ మరియు స్త్రీ వ్యాధి నిపుణులచే హై రిస్క్ ప్రెగ్నెన్సీ, సాధారణ కాన్పులు, సిజేరియన్, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్, గర్భసంచి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్లు, సంతాన సాఫల్యం కొరకు చికిత్స చేయబడును. ఇప్పటి వరకు విజయవంతంగా 988 డెలివరీలు చేయడం జరిగింది. 75 నుండి 80% నార్మల్ డెలివరీలు చేయడం జరిగిందని తెలియజేయటకు సంతోషిస్తున్నాం. సుమారు 4 కేజీల బరువు గల కణితిని తీస్తూ మరో ప్రక్క 3.5 కేజీల బరువున్న శిశువును అతి కష్టమైన ఆపరేషన్ విజయవంతంగా బయటికి తీయడం జరిగింది. అత్యాధునికమైన ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్, ఎమర్జెన్సీ విభాగం, ఇంక్యుబేటర్ సదుపాయం, వెంటిలేటర్ సదుపాయం, అత్యాధునిక ఐసీయూ, ఆధునిక హంగులతో వెయిటింగ్ హాల్, ఆధునిక స్పెషల్ ఏసీ రూమ్స్, షేరింగ్ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్, అధునాతన ల్యాబొరేటరీ, 24 గంటల ఫార్మసీ సదుపాయం, పేషెంట్స్ కొరకు లిఫ్ట్ సదుపాయం, విశాలమైన పార్కింగ్ సదుపాయం కలదు. చిన్నపిల్లల వైద్య నిపుణులు, లాప్రోస్కోపిక్ విభాగం మరియు అత్యవసర సేవలు అందించబడును. వివరాలకు సంప్రదించండి. ఎంజే హాస్పిటల్, సంజీవ్ నగర్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 9063078981, 08514359702.